ఇంత పెద్ద పెద్ద స్కూల్ ఈ జిల్లాకు తీసుకొస్తే ఈ చిల్లర కథలు చేసుడు. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటాను. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈమెకి, ఈ మేడంకి. అవునా ఎమ్మెల్యే, నీకోరన్నా బ్యాచ్ మా దాంట్లో నీకోరన్నా పిల్లగాడు నచ్చితే, పెళ్లి పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోబట్టు రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని. ఇక్కడ ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడక్కడ కోసేస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి. నిజామాబాద్ పార్లమెంట్లో ఏ ఎలక్షన్లు అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరినీ కత్తెర పెడితే ఎక్కడదక్కడ. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని, మీతోటి ఏంది పంచాయతీ? నీ అసలు 7 నా కింద ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను? నీకు ఈ మేడం చూసి నేర్చుకోవా? నేను ఆ మేడంని రమ్మన్నా, జాయిన్ కామన్నా. నేను చెప్పినాక నన్ను కూడా సతాయించింది మా చెల్లె. సతాయించి 3-4 నెలలు ఆలోచన చేసి, 6 నెలలు ఆలోచన చేసి, ఏ రోజైతే నిర్ణయం చేసుకుందో భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవాలన్నప్పుడు రాజీనామా చేసింది. 2 సంవత్సరాల పైన ఉండేనా మీకు టెన్యూర్? 2 సంవత్సరాల టెన్యూర్ ఉండగా రాజీనామా చేసి వచ్చింది. నీకు కాంగ్రెస్లోకి ఉంటే రాజీనామా చేసిపోనుంటి. మహిళను చూసుకొని నేర్చుకోయా? ఆయన ఫోన్లే పాపం ఏదో ఒకటి జగిత్యాలకి బాగు జరుగుతుంది ఎందుకు పేచీలు అనుకుంటే, ఈ కోవటు రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నా ఆయన? నేను పుట్టిందే గ్రూపులల్లా, పుట్టిన కాడికెళ్ళి చూస్తాను నేను గ్రూపులు. ఏమంటే నేను వచ్చినాక అటాక్ చేసేది ఉండే, ఎందుకు? ఈయన కాల్చి పడేస్తాడు. అవన్నీ ఇజ్రాయెల్ బందూకులు. అవి వాడక చాలా రోజులైంది, అది కూడా ఉత్సాహంగా ఉంటాయి పేల్తామని. మా నిజామాబాద్ వాళ్ళు వచ్చారు, వచ్చి వీడియో చూసారు, మీ ఇంటి మీద అటాక్ చేసింది. ఇదేందన్నా పిల్లగాళ్ళ ఆటలు ఎక్కుందని. ఎన్ని చూసామరా నాయన. నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని, నా దగ్గర కార్యకర్తలను వస్తే ఏడ్చేటోళ్ళు ఉంటుండే, తయారు చేసిన. ఏడు రామ్గాడు వచ్చిండా? ఇక ఫస్ట్ జాయినింగ్ ఏడు రామ్గాడు ఏడి ఉండే కదా ఇవాళ? ఏడి వీడు చాయ్ తాగుతాం పేడ. అప్పట్లో యువజన కాంగ్రెస్ ఎలక్టెడ్ పార్లమెంటు లీడర్ వాడు. జాయిన్ చేసుకున్నా, ఒక 10 మంది పిల్లగాళ్ళని తయారు చేసుకున్నా. మెల్లమెల్ల పోతుంటే నాయకులు జమైండ్రు. ఇలా పార్టీ ఇట్లా తయారైంది. ఈడొచ్చి రాలేస్తావా అనే? రా ఇప్పుడు రా. మీరు అడిగే ప్రశ్న కూడా చెప్పేస్తా ఆన్సర్. సస్పెండ్ అయినోడు 6 సంవత్సరాల వరకు సస్పెండ్ అయినోడు 5 సంవత్సరాల 365 రోజులైనాక వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. కొంచెం సింపతి చూపిస్తాం. 6 సంవత్సరాలు ఆగము, 5 సంవత్సరాల 365 రోజులు ఆగినాక చూపిస్తాం. ఇది రామచంద్రరావు గారు కూడా మాట్లాడాను నేను. ఓడు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీరు కూడా తీసుకోకండి. నా టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్.
నాకు ఇలా చాలా ఉత్సాహంగా ఉంది. మేడం ప్రోగ్రాంలు ఎక్కువ పెట్టుర్రి, జగిత్యాలకు ఎక్కువ వస్తుంది. జగిత్యాల ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండ్ 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి. చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్ల ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి. ఇచ్చేయండి. నీ ల్యాండ్లు పెంచుకోనీకే, నీ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెంచుకోనీకే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి, తక్షణమే వారం రోజులలో శాంక్షన్ చేయండి చెలగలది. ఇక్కడ బ్యూటిఫుల్గా హైవేగా ఆనుకొని, ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది. పక్కకి మ్యాంగో మార్కెట్ ఉంది. మ్యాంగో పసుపు ఎంత ప్రెస్టీజియస్, దాని తర్వాత మ్యాంగో కూడా ప్రెస్టీజియస్. దానికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఈ స్కూల్ వస్తే ఇంకింత డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, ఒక ఏరియా డెవలప్ అవుతుంది, పిల్లలకి రానుపోను ఈజీగా ఉంటుంది. క్రషర్ల పక్కకు స్కూల్ పెడతారా అండి? ఊరవతల పెడతారా? కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఏ పార్టీలోనో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఫ్యూచర్లో బీజేపీ జాయిన్ అయ్యే ప్లాన్ కూడా ఉంది ఆయనకి. నేను చెప్తున్నది ఓపెన్గా, నా సొంత కవిత్వం కాదు ఇది, మీ జగిత్యాల కవిత్వమే ఇది. జాయిన్ అయ్యేది ఉంటే నోరు మూసుకొని వచ్చి జాయిన్గా కండువ కప్తాం, లేకపోతే జాయిన్ అయితే సంతోషం, జాయిన్ కాకుంటే ఇంకా సంతోషం. ఇవన్నీ దగులుబాజీ వ్యవహారాలు చేయకుంటారు, అంతే నల్లికుట్ల వ్యవహారాలు ఇవన్నీ. ప్లీజ్ highlight Kendriya Vidyalaya land allocation tomorrow in media. Now, if you promise that, then I will take your questions. మళ్ళీ ఆఫీసర్లతోటి అని అబద్ధాలు చెప్పిస్తుండే ఎంపీకి. ఆయన ఏం డాక్టర్? కళ్ళ డాక్టరా? ఆయన కంటే మంచి చూస్తాను నేను కళ్ళ పేషెంట్. చెప్పండి. ఆరోపణ ఏందండి? కేంద్రీయ విద్యాలయం మీరేంది, ఏ పేపరు? 6 ఎప్పుడు వచ్చింది కేంద్రీయ విద్యాలయం? అలా వాళ్ళు అలకేట్ చేసే ముందు హోంవర్క్ చేసుకొని ప్రపోజల్ తెప్పించుకుంటారు ల్యాండ్ది. అది ఇచ్చి 1 year 3 months అవుతుంది. ఏం చేస్తుండ? అలిగేషన్ ఏముందండి నిన్న? ఏం అలిగేషన్ ఉంది? ఎవరికి? ఏ వర్గం? ఏది? ఇప్పుడే గోర్రు తీసుకొని వచ్చాడు నేను. అది కూడా వర్గమా? ఇరిగిపోయిన గోరు. మరి వాళ్ళు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఎందుకు ఓటేశారు? రెబల్స్ మేము బీజేపీ అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడకపోతే छोटे मोटे लोग बहुत रहते यार, केयर नहीं करते, समझे? ऐसे कोवट निकाल के बाहर फेंक देते. उनके बारे में डिस्कस करना भी टाइम वेस्ट है. मेरा टाइम वेस्ट है, आपका टाइम वेस्ट है. ऐसा पूरा నేను నిన్ననే కిషన్ అన్నకు మాట్లాడినా. జిహెచ్ఎంసీ తయారీ స్టార్ట్ చేద్దాం. ఈ కాంగ్రెస్ వాడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు పెట్టుకునేది, లేదా మన దగ్గర ఓనన్న పట్టుకొని అని కోవట్ చేసే వ్యవహారం స్టార్ట్ చేసారు. ఈ కాంగ్రెస్లో జరిగేది వాళ్ళకంటే ఇక్కడ నాకే తెలుస్తాయి. ఇసుంటి వాళ్ళందరినీ పీకి బయట పడేయాలని నిన్ననే మాట్లాడినా కిషన్ రెడ్డి గారితో. ఇది ఇక్కడనే కాదు, ఈ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించింది కాదు, రాష్ట్రం మొత్తంలో ఏడున్నా వీక్ పడేయాలి. ఇలా ఏం సీనియర్ జూనియర్? నేను 10 ఏళ్ళు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుంది, నేనే సీనియర్. పో ఇంకా
ఆయన వస్తే కండవేయ బాబు రిజైన్ చేసి రావాలి. మేడం చూసి నేర్చుకోమని చెప్పిన కదా. ఇయ్యం. నేనైతే రికమెండ్ చేయ ఇచ్చటైనా రామచంద్రరావు. నేనైతే రికమెండ్ చేయ. ఎవరన్నా డాక్టరు 2 సంవత్సరాలు త్యాగం చేసి మున్సిపల్ చైర్మన్, లేడీ, పద్మశాలి, లుక్ ఎట్ ద క్వాలిటీస్. మళ్ళీ రానున్నది 33%. ఎక్కడికెళ్ళి చేస్తావు? నా భార్య అయితే రాదు. ఒకరి భార్యలు అంత ఈజీగా రారు. మాకు టికెట్లు ఇయ్యరు బీజేపీలో. భార్యాభర్తలకి, అన్నదమ్ములకి ఇట్లా దొరుకుతారా అండి? మేము వీళ్ళని ఎంకరేజ్ చేయాలనా? ఓడో గుట్టంగాడు వస్తాడని వెయిట్ చేయాలనా? షీఈ్ ద లీడర్, షీఈ్ ది ఇన్ఛార్జ్. 43,000 ఓట్లు వచ్చినాయి. ట్రయాంగిల్ ఫైట్లా 3,000 ఓట్లు వచ్చినా డిక్టేట్ చేస్తా అంటే నడవదు. రెస్పెక్ట్ 43,000 votes. Follow her. She will dictate Bharatiya Janata Party's activity in Jagityal Assembly segment. Everybody fall in line or fall apart. అధ్యక్షులు మెయింటైన్ చేయండి ఇది. టికెట్ల ఇష్యూలో జగిత్యాల కాదు, ప్రపంచం అంతా అయితే టికెట్ల ఇష్యూలు. టికెట్కి వచ్చిన పని చేయాలి అంతే. జగిత్యాల ఏం బయటికి ఏం రాలే. ఇది మన ప్రపంచంలోనే ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీలు ఏడైనా పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువైంది అండి పంచాయతీ ఈ జగిత్యాల? చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు ఏ పార్టీ కూడా తెలియదు జగిత్యాల.